బెటర్ మీరు అటార్నీ చెక్ చేయండి, ఏం చేయాలనేది వాళ్ళైతే కరెక్ట్ గా చెప్పగలుగుతారు. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 1st వీక్ లో అపాయింట్మెంట్ ఉంది, మీరు ఇండియాలో ఉన్నారు, ఇంకా మీకు స్టిల్ వ్యాలిడ్ వీసా ఉంది, జస్ట్ వచ్చేసేయండి, ఇమ్మీడియట్ గా వెనక్కి వచ్చేసేయండి. ఎందుకంటే మీకు పోస్ట్పోన్ అయింది అనుకోండి, ఈ మార్చ్ ఏప్రిల్ అంటే ఆల్మోస్ట్ 3-4 months ఉంటది కదా టైము. 3-4 months లో మనకు సిచ్యువేషన్ బాగాలేకపోతే వీసా అయిపోతే 60 days గ్రేస్ పీరియడ్ అప్లికబుల్ కాదు. ఇది నేను చెప్పేది ఏంటంటే ఇండియాలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే 60 days గ్రేస్ పీరియడ్ అప్లికబుల్ కాదు. నాకు తెలిసి మీ వీసా గనక అయిపోయింది అంటే మీరు అవుట్ ఆఫ్ స్టేటస్ అయిపోతారు. H1B వ్యాలిడిటీ ఉన్నా కానీ మీ పాస్పోర్ట్ లో ఉండేటువంటి స్టాంప్ గనక ఎక్స్పైరీ అయిపోతే అవుట్ ఆఫ్ స్టేటస్ అయిపోతారు అని నేను అనుకుంటున్నా. మీరు అటార్నీ చెక్ చేసుకోండి. ఒకవేళ అవుట్ ఆఫ్ స్టేటస్ అయితే మీరు లీగల్ గా H1 మీద ఉన్నట్టు కాదు, కాబట్టి మీరు అప్పుడు ఏంటంటే మీకు 60 days గ్రేస్ పీరియడ్ అప్లికబుల్ కాదు. అదే మీరు అమెరికాలో ఉన్నారనుకోండి, వీసా అయిపోయినా H1B స్టేటస్ లో ఉంటారు కాబట్టి మీకు H1B ఎలిజిబిలిటీ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు వరకు మీరు లీగల్ గా ఉండొచ్చు. కాబట్టి మీకు 60 days గ్రేస్ పీరియడ్ అప్లికబుల్ అవుద్ది. స్టాంపింగ్ నాట్ రిక్వైర్డ్ కాబట్టి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చేయించుకోవచ్చు అనే రూల్ ప్రకారం